హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొత్తిమీరతో అయితే చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా మంచిదండి కొత్తిమీర చట్నీ అయితే, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర అండ్ టమాటాలు అండి. కావలసినవన్నీ పదార్థాలు ఇవి. ఇప్పుడైతే తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ అయితే కొత్తిమీరను అయితే మంచిగా కడిగి పెట్టేసుకొని ఒక క్లాత్లో అయితే ఆరబెట్టేసుకోవాలండి. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని జీలకర్ర వేసి అయితే వేయించుకోవాలి. వేగినాక ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. అందులోనే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు అయితే వేసి మంచిగా కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక అందులోనే మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి మంచిగా మగ్గినాక తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీరనైతే ఇప్పుడైతే వేయించుకోవాలండి. కడాయిలో వేసి మంచిగా మగ్గించుకోవాలి. కొత్తిమీరను మొత్తము వేయించి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా మగ్గించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు, టేస్ట్కి తగినంత ఉప్పు, తర్వాత కొంచెం చింతపండు వేసి మంచిగా మగ్గించుకోవాలండి. బాగా మగ్గినాక ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. జీలకర్ర, కరివేపాకు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టిన టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మన పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, పోపు దినుసులు అన్నీ వేసి ఎండుమిర్చి, వెల్లిపాయలు అవన్నీ వేసి కరివేపాకు వేసి వేయించినాక మనకు పోపు అయితే రెడీ అవుతుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు సిద్ధమైపోయినట్టు. ఇప్పుడు మనం రెడీ అయిన పచ్చడిలో అయితే పోపు వేసుకుంటే మనకైతే హెల్దీ కొత్తిమీర చట్నీ అయితే రెడీ అవుతుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి కొత్తిమీర తినడం వల్ల. మనం ఎప్పుడు కూరలలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా ఒక్కసారి మనం డైరెక్ట్గా కొత్తిమీర తీసుకోవడం వల్ల మనకైతే మన బాడీకి అయితే చాలా మంచిదండి. ఇందులో చాలా ఫైబరు, కాల్షియం, ఎన్నో పోషకాలు ఉంటాయండి. విటమిన్ ఏ, సి, ఈ, కే, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇలాంటి పోషకాలు అయితే చాలా ఉన్నాయి. విటమిన్స్ ఎన్నో పోషకాలు ఉన్నాయి. గ్యాస్ సమస్యలు కూడా తగ్గిపోతాయండి. మలబద్ధక సమస్యలు ఏమున్నా కానీ మనం కొత్తిమీర తీసుకోవడం వల్ల ఇవన్నీ తగ్గిస్తుందండి. చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అంత శక్తి ఉంది కొత్తిమీరకైతే. మన బాడీకి అయితే చాలా మంచిదండి. ఎంతో చలవ చేస్తుంది, చాలా మంచిది. ఇలా పచ్చడి రూపంలో కానీ మనం తీసుకుంటేనైతే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీ టేస్టీ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి.